హల్లెలూయా. తెల్లవారిందండి, మేల్కొన్నారా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు ప్రభు మనకిచ్చాడు. రండి ప్రార్థించుకుందాం. దేవుని సన్నిధిలో కనిపెట్టే ఆయన మాటను అందుకుందాం, పొందుకుందాం. దీవించబడి దినమంతా బతుకంతా దేవుని కొరకు జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ సంవత్సరాంతంలో మరొక రోజు మాకు ఇచ్చావయ్యా. ప్రతిరోజును ఒక విలువైన దినముగా మేము గుర్తించి నీ కొరకు మేము జీవించాలని, నీవు ఆశించిన స్థాయిలో మేము ఉండాలని, నీవు ఎదురు చూసిన రీతిగా మేము నిన్ను మహిమపరచాలని ఆశ మాకు కలుగు చేయను. మరొకసారి నీ మాటలతో మమ్మల్ని హెచ్చరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఏమైనా దినాలు లెక్కించుకుంటున్నారండి? మా దినములు లెక్కించుట మాకు నేర్పించు అన్నాడు మోషే కదండి, కీర్తన 90లో. నిజంగా ఈ 366 రోజులు 2024 సంవత్సరంలో ప్రభు మనకి ఇచ్చేది లీఫ్ ఇయర్ కదా. మరి 340 రోజుకు మనం వచ్చాము. నేనైతే లెక్కించుకుంటూనే ఉన్నాను. ఇవాళ 340 రోజు ప్రభు కృప ఉంటే ఇంకెన్ని రోజులు ఉన్నాయండి? కేవలం 366లో 40 రోజులు పోతే 26 రోజులే మన మంది ఉన్నాయి ఈ సంవత్సరంలో. ఏమైనా సాధించామా? దేవుడు ఆశించిన స్థాయిలో జీవించామా? స్టడీగా స్థిరంగా ప్రభువును వెంబడించామా? లేక పడి లేచే వారిగానే ఉన్నామా? ఏమన్నా ముందుకు సాగుతున్నామా? లేక 2 అడుగులు ముందేసి 1 అడుగు వెనకేసే స్థాయిలో నిలిచిపోయామా అని పరిశీలించుకోవాల్సిన అవసరత మనకి ఎంతో ఉంది. ఏంటంటే దేవుని మహాకృప వల్ల 1612 రోజుల నుండి అనుదిన ధ్యానం మీకు అందిస్తున్నాం. ఏంటండి, ఇది 340 రోజు ఈ సంవత్సరంలో, కానీ 1612 రోజుల నుండి మీకు దేవుని వాక్యాన్ని క్రమంగా ప్రతిరోజు ఉదయం 7 గంటలకి దేవుడిచ్చిన సందేశాలు మీ దగ్గర తీసుకొని వస్తున్నాను. మీరు క్రమంగా దైవ వాక్కులను వినేవారిగా ఉండుంటే మీలో ఎంతో అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన ఉంటుంది. ముందా పరిశీలించుకోండి. సంవత్సరారంభంలో ఎక్కడున్నాము, ఈ సంవత్సరాంతంలో ఎక్కడికి వచ్చాము? ఎక్కడున్నామో అక్కడే ఉన్నామా? మా చిన్నప్పుడు వైకుంఠపాళి అని ఒక ఆట ఆడేవాళ్ళు. గవ్వలు ఉండేవి కదండి. ఆ గవ్వలు వేసినప్పుడు అక్కడ ఆ ప్యానల్లో కొన్ని నిచ్చెనలు ఉంటాయి, కొన్ని పాములు ఉంటాయి. నిచ్చెన దగ్గర పడిందంటే ఆ నెంబర్కి పైకి వెళ్ళిపోతాం. ఒకవేళ పాము దగ్గర పడితే మళ్ళీ కిందకి తిరిగిపోతాం. సో అది లెక్క మీద ఆధారపడింది. అది నేను ఆట, అది దాని గురించి నేనేం చెప్పడం లేదు, కానీ ఉదాహరిస్తున్నాను. మన బ్రతుకులు కూడా చాలాసార్లు ఒక్కొక్కసారి ఏదో ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయినట్లు, చాలా భక్తిగా ఉన్నట్లు, ఒక మంచి ఉద్యమం కలిగిన రోజు, ఒక ఉపవాస ప్రార్థన రోజు, ఒక్కొక్క ఆదివారం, ఒక్కొక్క ప్రత్యేకమైన మీటింగ్స్ అప్పుడు గొప్ప ఉద్యమాన్ని పొంది, ఆహా నేను బాగా ఎదుగుతున్నాను ఆధ్యాత్మిక జీవితంలో అనుకుంటాం. అదే సందర్భంలో ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు, నీకు వ్యతిరేకంగా జరిగినప్పుడు, నీకు అనుకూలంగా లేనప్పుడు, నీవు ఒక శోధనలో పడినప్పుడు, నీవు ఒక సమస్య ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, ఆ పాము నోట్లో పడ్డవాడు ఎలా కిందకు దిగజారిపోతాడో అలాగూ ఒక్క దెబ్బకి ఆధ్యాత్మికంగా ఆయన పతనమైన స్థితికి, కృంగిపోయిన స్థితికి వెళ్ళిపోతున్నాం. అలాంటి జీవితంగా క్రైస్తవ జీవితం ఉండకూడదండి. ఇది ఆట కాదు, దేవునితో మాట. దేవుని మాట ప్రకారం నడిస్తే ప్రతి అడుగు ఆయన చిత్తంలో వేస్తాం. ఇది లక్ కాదు, దేవుని ఆశీర్వాదం. లక్కీ అనేది మనకు లేదండి. లక్కీ ఎలా వచ్చిందో అలాగే పోద్ది. అర్ధాంతరపు సరి అమాంతంగా పోద్దట. కానీ దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ స్థిరముగా ఉంటుంది. అంతకంతకు అభివృద్ధి పొందుతారు. అంచెలంచెలుగా అభివృద్ధి పరిచేది ప్రభు మార్గం. కొంచెం కొంచెంగా దిగజారిపోయే స్థితి మానవుని ప్రయత్నం. మన భక్తి సూర్యోదయంలా ఉండాలి, కానీ సూర్యాస్తమయంగా ఉండకూడదు. క్రీస్తుతో అనుదినము సహవాసం కలిగిన వాడు స్థిరముగా ఒక
ఒక స్థిరమైన స్టడీగా తన భక్తిలో ముందుకు సాగగలుగుతారు. ఒక్కొక్కసారి ప్రమాదవశాత్తు అనండి, శోధనకు చోటిచ్చారండి, మరో కారణం అనండి, సాతాను శోధించాడు అనుకోండి, అకస్మాత్తుగా మనం కింద పడి తల్లకిందులైపోయే పరిస్థితికి వస్తుంటాం. కొన్ని విపత్తులు, కొన్ని శోధనలు, కొన్ని అనుకోని సంఘటనలు మనల్ని పూర్తిగా అప్సెట్ చేసేస్తాయి, కృంగదీసేస్తాయి. ఇంకంతే నేనేం చేయలేను అనే స్థితికి వచ్చేస్తుంటాం. ఉందండి అటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా మీకు? పరిశీలించుకోండి. అటువంటి అనుభవాలలో పడిపోయాను, ఇంకా లేవలేను అనుకున్నప్పుడు మీరేం చేస్తారు? ఇన్ని ప్రయత్నాలు చేశాను, సఫలం అవ్వలేదు, ఇక నేను ఇది చెయ్యను అని ఆపేసే సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఒక్కసారి కీర్తన 61:2 చదువుతున్నాను చూడండి. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను మొరపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా, తల్లాడిపోగా, తల్లకిందులుగా నేను పడిపోగా. మనిషి తలపైన కాళ్ళు కింద ఉండాలండి. తల్లకిందులు అయ్యాడంటే అర్థం వాడు నిస్సహాయుడైపోయాడు అన్నమాట. చాలా ప్రమాదం అది. తల్లకిందులుగా పడిపోతున్నారు కొంతమంది, పూర్తిగా నెగిటివ్గా, ఎదురు చూడని స్థితి కంటే హీన స్థితిలోనికి దిగజారిపోతున్నారు. దానికి కారణం ఏదైనా అనంటే మీ అజాగ్రత్త కావచ్చు, సాతాను శోధన కావచ్చు, మీరు పెట్టుకున్న చిక్కుల్లో మీరు పడుండొచ్చు. కానీ అటువంటి అధోగతిలో పడ్డప్పుడు ఇక నాకే దిక్కు లేదు, నన్ను ఆదుకునేవారు లేరు అన్నప్పుడు ఏం చేస్తారు? నీవు దూషించుకుంటావా? ఇతరులను దూషిస్తావా? దేవుడిని కూడా దూషించడం మొదలు పెడతావా? దేవునికి మొర పెడతావా? దావీదు తల్లకిందులుగా భూదిగంతములను పడ్డప్పుడు అక్కడ నుండి నీకు మొరపెట్టుచున్నాను. హల్లెలూయా. నువ్వు ఎక్కడి నుంచి మొరపెట్టినా దేవుడు వింటాడండి. చర్చికి వెళ్ళే ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే సులువు దగ్గరికి వెళ్ళే ప్రార్థన చేసుకోవాలి అనేది ఏం లేదు. నువ్వు ఎక్కడున్నా, నువ్వు గాఢాంధకార లోయలో సంచరించిన దేవుడు నీకు తోడై ఉంటానన్న ప్రభు, అగ్నిజ్వాలల మధ్య శద్రకు మెషకు అబేద్నెగోలతో తోడై ఉన్న ప్రభు, సింహాల గుహలో తల్లాడిపోతున్నటువంటి స్థితిలోకి వెళ్ళవలసిన దానియేలు ప్రభు నా పక్కన నిలిచి నన్ను తప్పించాడని చెప్పగలిగాడు. నీవు మొర పెడితే దేవుడు వింటాడు, నీతో ఉంటాడు. నేను మొర పెట్టగా ఏం చేశాడండి? మొర పెట్టాను నేను. ఇంకో రిక్వెస్ట్ పెడుతున్నాడు, ప్రభా నన్ను కొంచెం పైకి లేపు, మళ్ళీ నా యథాస్థానంలో ఉంచు అని కూడా అంటం లేదు. ఇంకేమంటున్నాడు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు, మళ్ళీ నేను పడకుండా ఉండగలిగేంత బలమైన కోటలోనికి నన్ను చేర్చు. ఈ భూమి ఆకర్షణ శక్తి లేని లోకాశలు, లోక కార్యాలు నన్ను ఆకర్షించలేనంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలోనికి నన్ను లేపు. హల్లెలూయా. జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకి లేపి వదిలేసాడని లేదండి, బండపై నా పాదములు స్థిరపరిచాడు. ఎస్, దేవుడు నిన్ను లేవనెత్తినప్పుడు మరల నీవు పడవు. నీవు శోధనలో పడి మొరపెడితే శోధన పరిస్థితులు మరలా నీకు కలుగకుండానంత ఉన్నతమైన స్థితికి నిన్ను హెచ్చిస్తాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎత్తుకొని ఎక్కించు. నేను ఎక్కలేనయ్యా, నేను బతకలేనయ్యా, నేను పరిశుద్ధంగా ఉండలేనయ్యా, నేను నీ కొరకు పని చేయలేనయ్యా, నేను పనికి రానయ్యా, నా చేత కాదయ్యా అనేవాడు మొరపెట్టాడు దేవునికి. నా చేత కాదు ప్రభువా, నాతో చేయించు, నేను పనికి రాని ప్రభువా, నన్ను ప్రయోజకుడిగా చేయి, నేను పడి ఉన్నాడు లేవలేకపోతున్నాను ప్రభువా, నన్ను లేవనెత్తు, నేను అగాధంలో పడున్నాను, నేను ఎక్కలేనంత
ఎంత కిందకు నేను పడ్డానో అంత ఎత్తుకు నన్ను లేవనెత్తు, నా పాదాలు స్థిరపరచు, మళ్ళీ పడకుండా నా పాదములను స్థిరపరచు. ఏంటండి, ఎంతమంది ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నారు? ఇలాంటి ప్రార్థన చేసిన వాడు ఒకసారి పడిన గోతులో మళ్ళీ పడడం, మళ్ళీ పడిలేచే భక్తి అస్థిరమైనదే కానీ స్థిరమైనది కాదు. నీ అంతటా నీవే లేస్తున్నావేమో, ఏదో కొంచెం ఆసరా తీసుకొని నడుస్తున్నావేమో, మళ్ళీ పడిపోతున్నావు. ప్రభు బలమైన హస్తము నీకు తోడున్నప్పుడు ఆయన నిన్ను పడనివ్వడు. నీతిమంతుడు పడడు. ఒకవేళ పడినను ప్రభు అతన్ని లేవదీస్తాడు. కారణం, అతన్ని చేయి పట్టుకొని ఉన్నాడు ప్రభువు చేతిలో నీ చేతిని పెట్టి నీవు నడిస్తే పడవు. శోధన నుండి తప్పించువాడు, కీడు నుండి తప్పించువాడు, నీకు ఆలోచన చెప్పి నిన్ను నడిపించువాడు, నీ అడుగులు స్థిరపరచువాడు, నీ మార్గములను విశాలపరచువాడు, నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వేం పెద్ద విఐపిని అవసరం లేదండి. విఐపి అవసరం లేదు, అయి ఉండాల్సిన అవసరం లేదు, పెద్ద గొప్పోడు అయి ఉండాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే నీకు ఏ సామర్థ్యం ఉండక్కర్లేదు. ధనవంతుడు కాదో, విద్యావంతుడు కాదో, డోంట్ వరీ, నువ్వు పురుషుడువో స్త్రీవో నీవెవరివైనా సరే, దేవుడు నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. నీలో ఉన్నదాన్ని చూసి కాదు ప్రేమించి, నిన్ను చూసి ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో మనుషులు మనలో ఉన్నదాన్ని చూసి ప్రేమిస్తారు మనల్ని, అది లేకపోతే మనల్ని వదిలేస్తారు. కానీ ప్రభు మన బలహీనతల్లో మన ఇంకా హత్తుకునేవాడు ఆయన. మన కొరతలలో మనల్ని ఇంకా ప్రేమించి కొరతలు తీర్చేవాడు ఆయన. నువ్వు మొరపెట్టు. నేను ప్రార్థన చేస్తున్నాను అంటారు చాలామంది. ప్రార్థన వేరు, మొరపెట్టడం వేరండి. పొడి మాటలతో కొన్ని నిమిషాలు ప్రార్థన చేసి ఆమెను అంటాం కాదండి. దేవుడు జవాబు ఇచ్చే వరకు ప్రభువా, నాయన, దేవా సహాయం చేయి అని నీవు ఆయన్ని బతిమిలాడుకోవటం, విడువక ప్రార్థించమని దేవుడు వాక్యం చెప్తుంది. పట్టుదలతో ప్రార్థించమని దేవుడు వాక్యం చెప్తుంది. దేవుని సన్నిధిలో నీవు మొర్రపెట్టినప్పుడు, దేవుడిని అడిగినప్పుడు నువ్వు ఉన్నతమైన వాటి కోసం అడుగు. ఎంత కిందకు పడ్డాను కాబట్టి వరకే పైకి లేపంటం లేదు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు సాతాను నన్ను ముట్టలేనంత, ఈ లోకాకర్షణలకు నేను లొంగనేనంత ఉన్నత స్థితిలో నన్ను ఉంచయ్యా. మళ్ళీ లోకాశలతో నేను పడిపోకుండా, మళ్ళీ ఈ సమస్యలకు నేను కృంగిపోకుండానట్లుగా, ఈ భూమికి దూరముగా నీ సన్నిధికి చేరువుగా నన్ను చేర్చన్నట్టు దావీదు ప్రార్థించడం చూస్తున్నాం. మీరు ప్రార్థిస్తున్నాం అంటున్నారు. ఎలాంటి ప్రార్థనలు ఉన్నాయి? ఇలాంటి ఆశతో, దేవుని యందు విశ్వాసంతో చేసే ప్రార్థనలు మీ జీవితంలో ఉన్నాయా? ఇవాళ బుధవారం కదండి, మధ్యవార ప్రార్థనా కూటం ఉంటుంది. మీ మందిరాల్లో మధ్యవార ప్రార్థనా కూటాలు ఉన్నవా? ఉంటే ఖచ్చితంగా హాజరవ్వండి. లేకపోతే మీరు మీ ఇంటిలో మీ కుటుంబంతో కలిసి, లేక తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థించండి. నాకెవరూ లేరు అంటే మీరు ఒంటరిగా వెళ్ళి దేవుని సందులో గదిలోకి వెళ్ళి తలుపేసుకొని మీరు ఇతరుల కొరకు విజ్ఞాపన చేయండి. పడిన వారిని ఉద్ధరించేవాడు ఆయన. మొర్రలు వినేవాడు, మొరపెట్టిన వారిని రక్షించే కాదు, స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు. ఇంత గొప్ప యేసయ్య మన ప్రభువుగా ఉండగా మనం పడి లేవాల్సిన అవసరం లేదండి. పడకుండా కాపాడే ప్రభు హస్తం పట్టుకొని మన ముందున్న నూతన సంవత్సరంలోకి వెళ్ళినట్లుగా ఈ సంవత్సరాంతంలో దేవునికి ప్రతి విషయంలో మనం మొరపెట్టుకుందాం. ఎక్కడ మనం బలహీనులమో, ఎక్కడెక్కడ మనము పడిపోతున్నామో, జారిపోతున్నామో, ఆయా విషయాలలో నిన్ను దేవుడు బలపరుచున్నట్లు, ఎక్కడ నీవు సిగ్గుపడ్డావో అక్కడ నీ తల ఎత్తునట్లు, ఎక్కడ నీ ఏ బలహీనత ఉందో ఆ బలహీనతను రెండంతల బలముగా మార్చడానికి నీ ప్రభు సమర్థుడని విశ్వసించి ప్రార్థించి దేవుని ఉన్నతమైన స్థాయిలో మనం జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, చాలాసార్లు మా జీవితాల్లో ఓడిపోతున్నామయ్యా, పడిపోతున్నామయ్యా, జారిపోతున్నామయ్యా. అందుకే మా జీవితాలలో ఏమీ సాధించలేని స్థితిలో, ముందుకు సాగలేని స్థితిలో ఉండిపోతున్నాం. నీకు మొర్ర పెట్టుకున్నటకు, మొరలు ఆలకించే దేవునిగా ఉన్నామని విశ్వసించి నీకు మొర్రపెట్టి విడిపించబడుటకు
కింద పడిన మమ్మను లేవదీసి స్థిరపరిచేవాడిగా ఉన్నామని విశ్వసించుటకు సహాయం ఇచ్చాడు. ఈ సంవత్సరాంతంలో ఎవరెవరు ఏ స్థితుల్లో పడున్నారో, అప్పుల్లో పడి లేవలేక ఉన్న స్థితిలో ఉన్నవారిని, డ్రగ్ ఎడిక్ట్స్గా బానిసలైపోయే మానలేని స్థితిలో పడున్న వారిని, సమాధానము లేక ఆధ్యాత్మికములో జీవితంలో అభివృద్ధి లేక మాటిమాటికి శోధనలో పడిపోతున్న వారిని ఈరోజు లేవనెత్తున ఆయన. మరి ఎన్నడూ వారిని సాతాను ముట్టకూడనట్లు, శోధనకు వారు లొంగకూడనట్లు పరిశుద్ధాత్మ శక్తితో అట్టి వారిని అభిషేకించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరాలు భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. మరి డాక్టర్ జై పాల్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తుంటాయి. మీకు కొత్త ప్రోగ్రామ్స్ మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగులోనే కాక తమిళ్, హిందీ, కన్నడం, మలయాళం ఛానల్స్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఇతర భాషల వారికి కూడా మీరు వాటిని పరిచయం చేయండి. www.jaypaul.org అనే వెబ్సైట్ దర్శించండి. అనేక విషయాలు మీకు తెలుస్తాయి. కలువరి ప్రేమ ద్వారా మన అనేక విషయాలు మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు సహకరిస్తాయి. భారభరితమైనటువంటి టెలివిజన్ పరిచయలో మీరు పాలిభాగస్తులుగా ఉండాలంటే, ప్రభువును ప్రేరేపిస్తే తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా 6 భాషల్లో ప్రసారమవుతున్న ఈ టెలివిజన్ ప్రోగ్రామ్స్ ఎంతో భారభరితమైనవిగా ఉన్నవి. అనేకులు అన్యులు విని దేవుని వాక్యాన్ని విని రక్షించబడుతున్నారు. ఇటువంటి పరిచర్యకు మీ సహకారాన్ని, మీ ప్రార్థనాపూర్వకమైన విరాళాలు పంపాలని ఆశిస్తే ఇదిగో మీకు బ్యాంక్ వివరాలు ఇవ్వబడుతున్నాయి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మా ప్రియులు మీ ఫోన్ ఎత్తి మీకు జవాబిస్తారు. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. ఉదయకాల